హనుమాన్ సినిమాకు వచ్చిన క్రేజ్ తో మిరాయి సినిమాను పాన్ ఇండియా లెవెల్లో గట్టిగా ప్రమోట్ చేశాడు తేజ సజ్జా. ట్రైలర్ కూడా బాగుండడంతో రిలీజ్ కు ముందు మంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే రిలీజ్ కు కొన్ని గంటల ముందు తేజ చేసిన ఒకే ఒక్క ట్వీట్ ఈ సినిమాకు పాన్ ఇండియా లెవెల్లో రీసౌండ్ వచ్చేలా చేసింది. ముందు నుంచి ఈ సినిమాలో 2 స్పెషల్ సర్ప్రైజులు ఉంటాయని చెప్తూ వచ్చారు మేకర్స్. దీంతో ఏంటా సర్ప్రైజ్ అనే చర్చ గట్టిగా జరిగింది. కానీ ఏకంగా డార్లింగ్ ప్రభాస్ ఈ సినిమాలో భాగమవుతాడని ఎవరు ఊహించలేదు. మరి కొద్ది గంటల్లో మిరాయ్ మీ ముందుకు రాబోతుంది. పెద్ద మనసున్న ప్రభాస్ గారికి కృతజ్ఞతలు. సినిమా స్టార్టింగ్ లో రెబలియస్ సర్ప్రైజ్ మిస్ అవ్వద్దని ట్వీట్ చేశాడు తేజ. ఆ తర్వాత చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా రాజు అంటే రెబలేరా, రెబల్ అంటే రాజేరా, మిరాయ్ బిగినింగ్ మిస్ కావద్దని ట్వీట్ చేశారు. ఈ 2 ట్వీట్లు సినిమాపై ఒక్కసారిగా అంచనాలను రెట్టింపు చేసింది. మిరాయిలో ప్రభాస్ అనే టాక్ స్ప్రెడ్ కావడంతో 1కి 2 టికెట్లు తెగిపోయాయి. ప్రభాస్ ఫ్యాన్స్ అటెన్షన్ ఒక్కసారిగా మిరాయి పై పడింది. ఇక ఫైనల్ గా సినిమా రిలీజ్ అయ్యాక ప్రభాస్ గురించి ట్విస్ట్ రివీల్ చేసేశారు. మిరాయి బిగినింగ్ లో ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆయన బేస్ వాయిస్ తో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. అంతేకాదు ప్రభాస్ ఈ సినిమాలో రాముడిగా నటించాడంటూ ఒక ఫోటో కూడా ట్రెండ్ చేస్తున్నారు. కానీ అది నిజం కాదు. జస్ట్ ప్రభాస్ వాయిస్ ఓవర్ మాత్రమే ఇచ్చారు. ఏదేమైనా సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు ప్రభాస్ దెబ్బకు మిరాయి మూవీకి రీసౌండ్ వస్తుందనే చెప్పాలి.